తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. 100 ఎకరాల్లో సదస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4 చోట్ల పార్కింగ్ స్టాల్ను కూడా కలుపుకుంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమిట్ కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతున్నందున ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికపై 2000 మందికి పైగా ప్రతినిధులు కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వంటి వీఐపీలకు డిన్నర్ కోసం సేద తీరేందుకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ హాల్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేశారు. టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా ఇరువైపులా భారీ స్క్రీన్లు కనిపిస్తాయి. వీటిపై ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులు, స్కీమ్లు, ఇతర కార్యక్రమాలు ప్రదర్శితమవుతాయి. దీని పక్కనే వీడియో టవర్లను ఏర్పాటు చేశారు. వీటిపై ఉన్న స్క్రీన్లపై కూడా ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ప్రదర్శిస్తారు. భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తారు. 22 ప్రభుత్వ శాఖల స్టాళ్లు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 9న సదస్సు ముగిసిన తర్వాత 10 నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్ ను వీక్షించడానికి అనుమతిస్తారు. ప్రధాన వేదిక వెనుక గాలాడిన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సమిట్ కు హాజరవుతున్న ప్రతినిధుల భద్రత పట్ల పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సమిట్ జరగనున్న ప్రదేశంలో 3 అంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 44 దేశాల నుంచి వస్తున్న విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథి గృహాల వద్ద సాయుధ పోలీస్ బలగాలను మోహరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాల్లో డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. అతిథులు హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కేవలం ఫ్యూచర్ సిటీలోనే 1000కి పైగా కెమెరాలను కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షించడానికి మాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.